గత 2 రోజుల నుంచి పౌర సరఫరాల శాఖ కేటాయించిన తర్వాత వాస్తవాలు తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా ఒక మంత్రిగా నా బాధ్యతగా నేను ప్రారంభించాను. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో అసలు డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతోంది, వేర్ హౌస్ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఉన్న వినియోగదారుడికి ప్రభుత్వం నుంచి అందించే ఈ సరుకులు సరైన విధానంలో అందుతున్నాయా లేదా అని దానిపైన మన జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు, అధికారులందరితో కూడా కలిసి పర్యటించి ఒక 5-6 పాయింట్స్ మేము లోతుగా చెక్ చేయడం జరిగింది. ఇంత మాత్రం నేను చెప్పగలుగుతాను. పూర్తి వివరాలు తెప్పించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న ఇటువంటి వ్యవస్థల్ని వ్యక్తిగత లబ్ధి కోసం ఉపయోగించుకుని చాలా భారీగా అవినీతి చేశారు గత ప్రభుత్వం. పౌర సరఫరాల శాఖలో నిన్న ఇవాళ నాకు అధికారులు అందించిన సమాచారం చూస్తుంటే ఎంత దారుణంగా ఈ వ్యవస్థని వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి కోసం, ఎవరైతే కష్టపడి పండించే రైతు ఎదురు చూస్తున్నాడో ప్రభుత్వం నుంచి సహాయం, అతనికి ఏం అందడం లేదు. వినియోగదారుడు ఏదైతే నాణ్యమైన సరుకు వస్తుంది, ప్రభుత్వం సరఫరా చేస్తుంది, ఇది మనం ఉపయోగించుకోవచ్చు అనే వెహికల్తో ఎదురు చూస్తున్న వినియోగదారుడికి అటువంటి పరిస్థితి లేదు. వీళ్ళిద్దరు భాగస్వాములే ఈ వ్యవస్థలో. అటువంటి భాగస్వాముల్ని వీళ్ళు అవమానపరిచి వేల కోట్ల కుంభకోణం ఈ శాఖలో జరిగిపోయింది. 100% నేను రాష్ట్ర ప్రజలకి మాటిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రక్షాళన మొదలైంది. వీళ్ళందరినీ ఖచ్చితంగా వీళ్ళు చేసిన అవకతవకలు, ఈ భారీ అవినీతి అతి త్వరలోనే క్షేత్రస్థాయిలో ఇదే విధంగా పర్యటించి బయటికి తీసుకొస్తాం. ఇందాక మీరు చూశారు, కొలతలు మనం చేసినప్పుడు ఏ విధంగా నమ్మకంతో పెట్టెలో ఉన్న సరుకును తీసుకొచ్చి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా, మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ల ద్వారా వాళ్ళు అందించినప్పుడు ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక మహిళ ఆమె అడగలేదు ఈ ప్రశ్నలు. 500 గ్రాముల బదులు 450 గ్రాములు ఎందుకు ఉంది, ఎందుకు ఈ విధంగా మోసం చేస్తున్నారు, అది ఎలా జరిగింది, దీన్ని సరఫరా చేసిన వ్యవస్థ, కంపెనీ ఎవరు? ఆ ఉదాహరణ చూసిన తర్వాత పై అధికారులతో మాట్లాడాను. రాష్ట్ర వ్యాప్తంగా సరుకులన్నీ కూడా పంపిణీ ఆపేసి ఇమ్మీడియట్గా ఒక ఆడిట్ చేసి రెవెన్యూ వ్యవస్థలో ఉన్న తహసీల్దారులు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా అప్రమత్తమై వారం రోజుల్లోపు ఒక సమగ్రంగా దాని గురించి రిపోర్ట్ తయారు చేసి అందించమని నేను కోరడం జరిగింది. మరొక్కసారి నేను కోరేది ఏంటంటే ఈ వ్యవస్థని ఖచ్చితంగా మరింత మెరుగైన సేవలు అందించే విధంగా, కష్టపడే రైతుకి అండగా ఉంటామని, అదేవిధంగా క్షేత్రస్థాయిలో తెల్ల రేషన్ కార్డులు వినియోగించుకోవాలని ఎదురు చూస్తున్న వినియోగదారులకి రాబోయే రోజుల్లో ఆ సరుకు పంపిణీ విషయంలో కానివ్వండి, నాణ్యత విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ లేకుండా మా ప్రభుత్వం 100% మీకు ఆ భరోసా ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.